వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్. నేను చెప్పే వీడియో మాత్రం ప్రతి ఒక్కరూ లాస్ట్ దాకా చూడండి. ఎందుకంటే ఒకరు బాగుపడుతుంటే చూడలేని ఓర్చలేని పనికి మాలిన సమాజంలో మనం ఉన్నాం. సో అది ఉదాహరణ ఎట్లా ఉందంటే, ఆళ్ళగడ్డలో క్షుద్ర పూజలు అని ఎప్పుడైనా వింటారు. క్షుద్ర పూజలు మా దగ్గర పూజ చేశారు, ఏ దగ్గర పూజ చేశారని వినుంటారు. సో మన షాప్ మీద ఒక క్షుద్ర పూజ చేసి ఒక లేడీ, ఎవరో కూడా మొత్తం వీడియోలో చూపిస్తా, ఆమె పేరు కూడా జయమ్మ, ఆళ్ళగడ్డలో జంతర్ మంతర్ కాలనీలో ఉంటుంది. సో ఒక పూజలు చేసి ఆమె ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తా. వాళ్ళ నాన్న క్షుద్ర పూజలకి ఫేమస్ అంట. వాళ్ళ నాన్న ఆమె కాడ నుంచి వారసత్వం పునికి పుంచుకొని ఆమె వచ్చేసరికి నీకు బుక్ ఏదో పెట్టుకొని ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఆమె నైట్ టైం 11 తర్వాత పసుపు రాసుకొని దెయ్యం తిరిగినట్టు బయట ఒక్కటే తిరుగుతుందంట. కొంచెం ఆలగడ్డ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆమె కంట్లో కనుక మీరు కనుక పడ్డారంటే 100% ఆమె మీరు నాశనం అయిపోయేదాకా ఖచ్చితంగా అయితే మీ మీద బలంగా అయితే పూజ చేస్తుంది. ఆమెకి ఏమీ వస్తుందో తెలియదు. ఎందుకంటే ఈ క్షుద్ర పూజలు చేసే వాళ్ళకి ఎందుకు ఇలా చేస్తారంటే, సంవత్సరానికి ఒక్కసారైనా ఒకరి మీద ప్రయోగం చేయకపోతే వాళ్ళకి రివర్స్ అయిద్దంట. సో సంవత్సరంలో ఇంకా టైం అయిపోతుంది, ఎవరు దొరకలేదేమో నేనే దొరికా. ఉదాహరణకు కూడా నా షాప్ ముందర పెట్టిన వీడియో కూడా నేను చూపిస్తాను మీ అందరికి కూడా. సో ఎంత టాలెంటెడ్గా పెట్టిందంటే, ఒక సైడ్ నుంచి పెట్టింది. సో నేనైతే మొత్తం కూడా మాది సెంటర్లో షాప్ కాబట్టి చుట్టుపక్కలన్నీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి నాకున్న సర్కిల్తో నేను అన్ని కెమెరాలు ఓపెన్ చేసి అటు సైడ్ నుంచి టైమింగ్స్, ఇటు సైడ్ నుంచి టైమింగ్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఈమె అని తెలిసిన తర్వాత మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. సో వరుసగా 2 గురువారాలు అయితే మన షాప్ దగ్గర పెట్టగలిగింది. 3వ గురువారానికి ఇంకొక కెమెరా ఎక్స్ట్రా బిగించి సరౌండింగ్స్ మొత్తం కాపలా కాయటం వల్ల 3వ గురువారం పెట్టలేకపోయింది. సో ఏమని చేయాలనుకుందో ఏమో నాకైతే తెలియదు కానీ, సో ఆమె పేరు జయమ్మ, జంతర్ మంతర్ కాలనీ, ఆళ్ళగడ్డ 4 రోడ్ సర్కిల్లో ఉంటుంది. ముసలామ, 55 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపు ఉంటుంది. సో ఫోటో కూడా పెడతా, ఎవరికైనా కనపడితే మీ ఇళ్ళ కాడికి గనక వస్తే చీపురు పొరకలు తీసుకొని ఈడ్చి కొట్టండి. అటువంటి దాన్ని పనికి వాళ్ళని ఉండని మీ ఇళ్ళ కాడికి రానియొద్దు. ఎందుకంటే అంత లోఫర్ క్యాండిడేట్స్, ఇంకోటి నిమ్మకాయలు, పూలు, అగరవత్తీలు, ఇంకా బియ్యం, ఇంకా ఏదేదో మంత్రించి ఉంటుందంట. ఇంకా ఆమె ఇంట్లో రకరకాల బుక్కులు ఉన్నాయంట. నాకు వేరే వాళ్ళైతే చెప్పారు పక్కా 100%. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబరే నాకు చెప్పింది. బుక్స్ ఉందంట, వాళ్ళ నాయన నుంచి వారసత్వంగా ఏమో పునికి పుచ్చుకుందంట. బుక్స్ కూడా ఉన్నాయంట. తర్వాత వచ్చేసరికి ఆమె పసుపు పూసుకొని నైట్ టైం ఒంటరిగా 11-11:30 టైంలో పిల్లల్ని భయపెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ కాలనీ వాసులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ తిరుగుతుందంట. దీని మీద ఖచ్చితంగా 100% యాక్షన్ అయితే తీసుకుంటారని డిపార్ట్మెంట్ వాళ్ళు నేనైతే కోరుకుంటున్నా. 100% యాక్షన్ తీసుకోవాలని నేనైతే కోరుకుంటున్నా. సో 100% అయితే యాక్షన్ తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే జాగ్రత్త అండి, మీ వ్యాపారాల కాటికి ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళు కనుక కళ్ళు పడితేనే వ్యాపారాలు నాశనం అవుతాయి. దయచేసి ఆమెని ఫోటో కూడా పెడుతున్నా, మీరు అందరూ చూసుకోండి. ఇట్లాంటి వాళ్ళకి మాత్రం ఎక్కడున్న సమాజంలో ఊరు నుంచి బయటికి పంపించేసేయాలి. కానీ ఇంకోటి, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళు ఏదైనా వస్తువులు బయట పెట్టుకుంటే ఆమె తీసుకొని ఇంట్లో పెట్టుకునే అలవాటు కూడా ఉందంట ఆమెకి. సో నాకు చుట్టుపక్కలలో చెప్పిన మాటలే కానీ నేనైతే ప్రాక్టికల్గా ఏ రోజు చూడలే. సో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. అట్లాంటి వాళ్ళ కళ్ళు మీ మీద పడకూడదు. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళము అందరూ కూడా నాకు సమానం కాబట్టి ఈ వీడియో అయితే చేసి మీకు పెడుతున్నా. ఆమె ఫోటోతో సహా పెడుతున్నా. ఆమె పెట్టిన విధానం కూడా వీడియోలో పెడతా, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.